ఇలా గోరింతకు రుబ్బుకున్నాను, ఆకు కోసుకున్నాను, అక్కడ కొమ్మలు అక్కడ ఆడేసాను, ఇవి రుబ్బుకున్నాను, మిక్సీ జార్ కూడా కడిగేసాను. ఇగో బాగా చేతి అక్కడే పెట్టుకున్నాను, కాళ్ళకి ఒక చేతికి వేస్తాను, ఒక చేతితో తిరగేస్తే ఇక్కడే పెట్టుకుని కలర్ పెట్టి చదివేస్తాను 5 వరకు. 5 వరకు చదివేస్తే ఇప్పుడు గోరింతాకు వేసుకుంటాను అన్నమాట. ఏంటంటే వేసుకుంటానా, ఎందుకు వేసుకుంటానంటే ఎప్పుడైనా సరే తలకు రంగు వేసుకోగానే నెలకోసారి 2 నెలలకోసారి తలకు రంగు వేస్తాను, అప్పుడు గోరింతకు కూడా వేసేసుకుంటాను. ఆ టైంలోనే పెళ్ళిలో పూజలో ఒకటి ఉంటాయి, అప్పుడు నా వారం రోజులు నా గోరింతకు నా చేతిలో ఉంటుంది. నాకు అలా ఇష్టం. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా పాలకొడేట్లు పెళ్ళిళ్ళు ఉంటే రేపు పెళ్ళానికి ఇవాళ గోరింతాకు వేసుకుని నగలన్నీ సర్దుకుని బట్టలు సర్దుకుని వెళ్ళేవారు. నేను కూడా నాకు ఇష్టం. మా ఇంట్లో చెట్టు ఉండేది, ఎప్పుడు ఎంతమందో పట్టుకెళ్ళేవారు. అసలు ఊరందరికీ మా ఇంటికాడ మండివిల్లు మా చెట్టు ఊరందరికీ మా ఇంట్లోనే చెట్లు చెట్టు ఉండేది. అది ఈ చేతికి వేస్తాను ముందు, తర్వాత ఆ చేతికి వేస్తాను. రెండు కుండీలు వేసాను. ఏంటంటే పని వాళ్ళతో అన్ని పనులు చేయించుకోము మేము. కొంతమంది కాళ్ళు నొక్కించుకుంటారంట అన్నీ. భర్త ఉంటే మటుకు ఏం చేసేస్తాం, భర్తకే మనతో పాటు టీ నీళ్ళు ఇస్తాం, టిఫిన్ పెడతాం, పక్కకుంటారు వీళ్ళు. ఒకవేళ మంచమే పట్టారనుకోండి, మనుషులు నెట్టుకుంటున్నారు 30,000 ఎట్టి. మనం చేసి పని ఏం లేదు. మొగుడికి చేతనాన్ని వంక పెట్టుకుని ఇల్లంట బట్టలు కొట్లంట 400 కొనుక్కు 500 అమ్ముకుంటున్నారు, ఏంటో మరి నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన వాళ్ళకే, పక్కింటి వెళ్ళిన వాళ్ళకే ఇగో చీరలు కొన్నాను, ఇగో చీరలు కొన్నాను, పట్టుకెళ్ళండి. అదో దానమో ధర్మమో మరి మనకు తెలీదు. అలా యాసాలు వేసేవారు కొంతమంది ఉన్నారు. ఎక్కడ నేనేం చేస్తున్నానో తెలుసుకుంటాం కోసం కొంత ఆ కొట్టుగా మా ఇంట్లో ఉండేది కొన్నాళ్ళు. ఆ ఇంట్లో ఉండగా ఆవిడ ఏం చేసేవారంటే రోజు బయటికి వెళ్తారు కదా, వెళ్ళే ముందు ఏమన్నా పువ్వులు కానీ, ఏమన్నా దేవుడి పువ్వులు కానీ, సూదులు కానీ, ఫినిషులు కానీ అని బయటికి వెళ్తున్నాను, ఎలాగ వస్తున్నాను. వాళ్ళ ఇంటికడే కిరాణా ఫ్యాన్సీ షాపులు ఉన్నాయి, అందుకని తెస్తానంటే తెప్పించుకునేదాన్ని. అవన్నీ తెలుసుకుందాం మహాతల్లి. అప్పుడు ఈ పార్వతికి ఇలాగ అందరూనే నేను కూడా దాంట్లో చేస్తే బాగుంటుంది అనుకుని పురాణం కింద పొద్దున్న శుభోదయం ఫోన్లు అయ్యే మా మేడంకి. బట్టలు వచ్చినాయా. ఓ అమెరికా కూడా పంపేసేలా వచ్చేసినాయి అంట డ్రెస్సులు. ఆ డ్రెస్సులు అమెరికా కూడా పంపేయచ్చంట. నీకు 3 మనవలు ఉన్నారు, కట్టుకొని ఇచ్చు కదా, అంత బాగుంటే అందరికీ చెప్పకపోతే. నీ మనవలు వేసుకోరు కానీ నీ కొన్నవి కనవాళ్ళు వేసేసుకుంటారులే. సోది అబ్బా, నేను మౌనంలోకి వెళ్ళిపోయాను, ఎవరితోటి మాట్లాడతలేదు. మీకు మళ్ళీనే ఒకదాన్నే నాలో నేనే ఉంటున్నాను, అసలు ఎవరితోటి మాట్లాడతలేదు అన్నది. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి బట్టలు ఉన్నాయి అని పెసారాలు ఏంటి. బట్టల కొట్లు వ్యవహారం లేవా వాళ్ళకి, ఎరగరా వాళ్ళు బట్టల కొట్లు పెళ్ళిళ్ళు చేసుకోలేదా, పెద్ద పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అలా అందరూ. వాళ్ళకి బట్టల కొట్టు తెలీదా, చెప్పాలి. ఖాళీ వచ్చేసి మనుషులు 10 మంది ఉండేటికి ఖాళీ వచ్చేసి అదిగో కోసుకున్నానా. 2 అధ్యాయాలు చదివాక ఉంచేసి కాకులకి గీతలు మేత వేసుకుని కొంచెం చదివేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఆకులు కోసాను. నా పని ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే 4 మనుషులు ఉన్న పని కూడా 1 గంటలో అయిపోయినట్టు అయిపోతుంది నాకు. నేను సగం చేసేస్తాను, అది సగం చేసేస్తాను. పని మనిషితో అన్నీ చేయించుకోగలము ఏంటి. కొంతమంది అయితే దేవుడు కూడా శుభ్రం చేసి, పువ్వులు కూడా సర్దేసి, నీళ్ళు సర్దేసి, ఒత్తులు సర్దేసి అగ్గిపెట్టి అక్కడ పుల్ల కూడా తీసి బయట పెడితే అలా ఇల్లంటే అలా వెలిగిస్తారంట. ఆ విచిత్రం ఏంటో మరి. అంత దండం పెట్టుకోకపోతే నష్టం ఏంటి, దానికి వెళ్ళిపోతుంది కదా పుణ్యం అంతా.
అగ్గిపుల్లే కదా గీసేది, మొత్తం సేవ అంతా అది కదా. మాకు అలా ఉండదు, అన్ని పనులు చేసుకుంటాం. బాత్రూమ్లు కూడా మేమే కడుక్కుంటాం. కాకపోతే వయసు ముసలోళ్ళు అయ్యాక మనుషులు నెట్టి చేయించుకుంటాం. ఇప్పుడు ఓపిక ఉందా కనుక, ఆ కొంచెం ఓపిక ఉంది కనుక ఆ మాత్రం చేసుకోగలుగుతాం. అందులో నీకు ఒకే నామంతో జపంతో ఇంకా ఇంట్లో ఎవడ గొడవ లేకుండా పట్టించుకుని ఉంటే పనులు కూడా ఈజీగా అవుతున్నాయి. నిద్ర బాగా పడుతుంది. మత్తి పిల్లలు వేసుకోక్కర్లేదు. మరి అందరూ మత్తి పిల్లలు వేసుకొస్తున్నారుగా. మత్తి పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోను, మత్తి పిల్లలు వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోను, లేకపోతే ఈ నీళ్ళు తాగితే జబ్బు తగ్గుతుంది, ఆ నీళ్ళు తాగితే జబ్బు తగ్గుతుంది అని పరుగులు ఎత్తేస్తున్నారు కదా. అలా ఏం పరిగెత్తాలి మరి. ఇలా దత్త చరిత్ర, ఇంకో చరిత్ర, ఏ చరిత్ర చదువుకుంటూ ఉంటే ఒక గంట మధ్యాహ్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. రోగాలు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. అవి మానేసి, జ్ఞానం మానేసి ఎక్కడో జనాలు కనిపించే కాడికి వెళ్ళాలి. మరి 4 జనాలు ఉండాలి, 4 కౌర్లు ఉండాలి, గొప్పలు ఉండాలి, ఎన్ని ఉండాలి. ఒక ఆయన పేరేదో స్వామీజీ పేరు మర్చిపోతాం. పెళ్ళిళ్ళకి వెళ్తారా, వెళ్ళండి, బాగా చెబుతున్నాడు కదా. అది ఉంటే ఇంకా పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళరు. 60 దాటాక పెళ్ళిళ్ళకి వెళ్ళటం అవసరం లేదు. 60 దాటాక 70 వచ్చాక అసలు వెళ్ళటం లేదు, అసలు వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోయినా అడగరు కూడా. ఆ పరుగుల్లో మనం వెళ్ళగలమా? ఆ డ్యాన్సులకి బీచ్లకి, డ్యాన్సులు పెళ్ళిళ్ళు కదా, ఆ డ్యాన్సులు నువ్వు వేయగలవా, నేను వేయగలను. ఏది మనకే మన మంచి అప్పుడే గోరింత బాగా పండిపోతుంది కదా. ఇప్పుడే రుబ్బాక గంటకు కూడా కదా, నిమిషం కూడా అవ్వలేదు, అప్పుడే పండిపోతుంది. అదే అండి. ఏంటంటే నాకు గోరింత చరిత్ర చాలాసార్లు వేసుకున్నాను, పెట్టాను అనుకోండి. ఏంటంటే దత్తపారాయణం చేయటం వల్ల ఎంత లాభమో నాకు తెలుసు, ఆయనకి తెలుసు అన్నట్టు. ఏమో ఈ వరకు అందరూ చేశారో లేదో మాకేం తెలియదు, చేసుకున్నారేమో నాకు తెలియదు. నాకైతే ఇప్పుడే ఆ దత్త చరిత్ర కూడా ఎన్నో యాగాలు ఉంటేనే కానీ చరిత్ర గురించి కూడా వినరంట, చదవరంట. అది ఉంటేనే చదువుతారు. పూర్వం ఏ చిన్న పుస్తకాలు చదివాం కానీ అయినా దత్తస్వామి మా ఇంటి దగ్గరికి వచ్చేసేవారు కదా. మసూద్ దత్తపీఠం స్వామీజీ మేము అద్దెకున్నా కూడా కింద భక్తులు ఉన్నారు. వాళ్ళు కట్టించలేదండి, అందరూ కట్టారు. ఆయన వచ్చినప్పుడు చీరలేసి ఒక 6 మైళ్ళ లెక్క నుంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఎంతో లోపల ఏదో పూజ అది చేశాక వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చాక మా అందరినీ దీవించి వెళ్ళేవారు. పైన అసలు ఉండకూడదు, మేము మేడ మీద ఉండేవాళ్ళం. ఆయన ఇంకా గంట వస్తారనగా మా వారితో సహా అందరం కిందే ఉండేవాళ్ళం. పైన అసలు ఉండకూడదు, స్వామీజీ వచ్చినప్పుడు పైన ఉండకూడదు. ఇప్పుడు రోడ్డు మీద దేవుడు వచ్చినప్పుడు కూడా పైన ఉండకూడదు, మేళ్ళ మీద ఉండకూడదు, కింద దిగాలి, వేసినా వేయకపోయినా. ఇప్పుడు ఆవిడ దిగుతాడు, పైనుంచి వస్తున్నారు అంతే. బియ్యం కూడా వేయరు, డబ్బులు కూడా ఇవ్వరు. అపార్ట్మెంట్ కూడా మరీ వాళ్ళకే అన్నీ స్టైల్ ఎక్కువ. చిన్న అపార్ట్మెంట్లో ఇది మరీ సూద్ అపార్ట్మెంట్, మా చుట్టాల అపార్ట్మెంట్ ఉంది, అదంతా సూద్ అపార్ట్మెంట్. అది అలాగే ఇది ఇలాగా అనుకుంటూ ఉంటారు. చుట్టాలకు ఫోన్లు వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ ఏం జరిగినా వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం జరిగిపోతుంది. మా అపార్ట్మెంట్లో వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, అక్కలో లేకపోతే వదినలో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా ఆడపడుచులో, వెంటనే ఆ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతుంది. మరి అంత అర్జెంటుగా చేసేయాలి ఆ ఫోన్లు. ఫోన్ ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. అది అర్జెంట్ ఫోనా? అపార్ట్మెంట్లో ఎవరింట్లోనూ ఒంట్లో పోలేదు, ఎవరింట్లోనూ చుట్టాలు వచ్చారు, ఎవరింట్లోనూ బట్టలు తెచ్చుకున్నారు, ఎవరింట్లోనూ ఏదో అయ్యింది, అది వెంటనే ఆడపడుచుకో లేకపోతే అక్కకో లేకపోతే తొక్కకో ఫోన్ చేసి చెప్పేయాలా? మాకు అటువంటి గొడవ ఉండదు ఇక్కడ. ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటాం. మా చుట్టాలకే తెలియదు, మా పక్క వాళ్ళు ఎవరో మా చుట్టాలకే తెలియదు సరిగ్గా. మాకు పరిచయాలు కూడా లేవు మా వదిన వాళ్ళకి. మా వదిన ఫోన్ చేసిన వాళ్ళంటే వినరు కూడా. అయిన వాళ్ళు అలాగే అంటారు, చెప్పేవాళ్ళు అలాగే చెబుతారు. అదండి, అదో సోదరు. నేను నా జోరుకు వస్తున్నారంటే రావద్దని వీడియోలు అన్నీ పెట్టి అనమాట.
కాకపోతే ఏంటి ఒకదాన్ని ఉన్నమాట, ఒకదాన్ని ఉంటుకొని గోరింత వేసుకుని కుదురుతుందంట, లేకపోతే కుదరదు అంట. నువ్వు 10 మంది మనుషులు ఉన్నారు నీకు, టీ ఎట్టేవాళ్ళు, జావి ఇచ్చేవాళ్ళు, ముడ్డు కడిగేవాళ్ళు, కాళ్ళు నొక్కేవాళ్ళు, ఒత్తులు వేసేవాళ్ళు, పూలు కోసేవాళ్ళు, బుట్టలో పూలు ఎట్టేవాళ్ళు, ఎంతమంది ఉన్నారు. ఉండగా నీకెందుకు పని? నాకు కాదు, నా చెవిలో పూలు లేవు, గుమ్మడికాయ పూలుని, కాలీఫ్లవర్ పూలుని, ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద పూలు ఉంటాయి కదా, ఆ పూలు ఏమి నీ చెవిలో పెట్టుకోలేదు. బాగానే ఉన్నా. నా గోల నాదే, నీ గోల నీదే, మీ గోల మీదే. ఓ నమ శివాయ, నమ శివాయ. మంగళం, నిత్యమంగళం, శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం, ఆరోగ్యమంగళం అందరికీ కావాలనుకుంటూ లోకాసమర్థ సుఖనోభవంతు, లోకాసమర్థ సుఖనోభవంతు, లోకాసమస్త సుఖనోభవంతు. ఆకుపచ్చగా ఎంత బాగుందో, ఆకుపచ్చ ముద్రాకుపచ్చగా ఉంది. ఆకు ముద్రాకుపచ్చగా ఉంది. పచ్చదనం అనుకుంటూ నేను ఇలా అన్నీ చదువుకుంటే ఈ పచ్చదనంలోనే పనులు చేసుకున్నా, ఈ పచ్చదనంలోనే కావాలంటే చూడండి, ఈ పచ్చదనంలోనే కూర్చుంటాను, ఈ పచ్చదనంలోనే చేసుకుంటాను అన్నట్టు. అదండి మా పనులు అలా ఉంటాయి కాబట్టి దేవుడు నా దగ్గర ఉన్నాడు అన్నట్టు. నేను ఇలా ఉంటాను కాబట్టి దేవుడు నా దగ్గర